ఈ దిన వాగ్దానం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడినగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అల్ఫా అయిన దేవుడు, ఒమేగా అయిన దేవుడు, ఆదియు అంతమైన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండు దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యం వహించండి. ఏ సమస్యకు, ఏ అనారోగ్యానికి మీరు భయపడకండి. ఆదియు అంతమైన దేవుడు, మిమ్మల్ని సృజించిన వాడు గొప్పవాడు. కాబట్టి ధైర్యం వహించండి. రక్షణ చేత మిమ్మల్ని నింపి, ఆశీర్వాదం చేత నింపి, ఆరోగ్యమునిచ్చి, సర్వము సమకూర్చి అద్భుతము చేసే దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ధైర్యం వహించాలని దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ భవిష్యత్తు గురించి మీరు బాధపడుతున్నట్లయితే తప్పక దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇచ్చి, తప్పకుండా మేలు చేత నింపి, రక్షణ, విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఎంతమంది అయితే రక్షణ పొందుకోలేకున్నారో, అల్ఫా అయిన దేవుడు, ఆది అయిన దేవుడు, అంతమైన దేవుడు మీతో ఉంటాడు. కాబట్టి ఆ రక్షణను మీరు ఇదే దినం స్వీకరించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప రక్షణ చేత నింపి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవానికి వందనాలు. ఆదియు అంతమైన దేవానికి వందనాలు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడా, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మేలు చేత నింపి నడిపించండి. సర్వాధికారి నీకు వందనాలు. ఇప్పుడే ప్రతి ఒక్కరూ ఏసే దేవుడు అని వారి నోటితో ఒప్పుకొని, ఆది అంతమైన దేవుడు నాతో ఉన్నాడన్న గొప్ప ధైర్యముతో ముందుకు సాగుదురుగాక. దేవ, ఎంతమంది అయితే వారి భవిష్యత్తు గురించి దేవాని స్తోత్రం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ఉన్నట్లయితే వారికి మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. వారి భవిష్యత్తును మీరు స్థిరపరచండి. తప్పకుండా మీరు వారితో ఉన్నారన్న ధైర్యము చేత నింపి, ఆశీర్వదించి, బలపరిచి, నీ సన్నిధి చేత నింపి కాపాడుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అల్ఫా ఒమేగా అయిన దేవుడు మీతో ఉండునుగాక.